వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు. ఈరోజు నేను పన్నీర్ టిక్కా చేస్తున్నానండి. ఇది ఇంట్లో చేసుకున్న పన్నీరేనండి. దీన్ని కట్ చేసుకుందాం. మనం కట్ చేసుకున్న ముక్కని మధ్యలోకి ఇంకో స్లైస్గా కట్ చేసుకుందాం. ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకుందాం. వీటన్నిటిని ఓ బౌల్లో వేసుకొని వేడి నీళ్ళు పోసుకుందామండి. ఈ 10 నిమిషాలు నానితే సరిపోతుంది వేడి నీటిలో. మన పన్నీరు నానేలోపు ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు వేసి పౌడర్ చేసుకుందామని దీన్ని. ఏం తీయాల్సిన అవసరం లేదండి. మన పౌడర్ రెడీ అయిందండి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. వేరొక ప్లేట్ తీసుకొని 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుందాన్ని. కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీరన్నమాట. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాం. వీటన్నిటిని పేస్ట్ లాగా చేసుకుందామండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకుందాం కట్ చేసి. ఇలా అన్నిటిని కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసి కలుపుకుందామండి. పేస్ట్ లాగా కలుపుకుందాం మొత్తం. ఇది మొత్తం కలిసిందండి. మీరు తీసుకునే పన్నీర్ని క్వాంటిటీని బట్టి కార్న్ఫ్లోర్ అయి పెంచుకోండి. ఈ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఈ పన్నీర్ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టాలండి. ఈ మసాలా అంతా ఈ పన్నీర్కి 10 నిమిషాలు పడితే సరిపోతుందండి. మన పన్నీర్ టిక్కాకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. 2 స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఈ 10 నిమిషాలు నానిందండి. ఇప్పుడు ఒక్కొక్క ముక్కను తీసి బ్రెడ్ పౌడర్లో డిప్ చేసుకుందాం. మనం ఆయిల్ వేడైందండి, అందులో వేసుకుందాం. నేను తీసుకున్న పన్నీర్కి మసాలా చక్కగా సరిపోయిందండి. ఇలా అన్నిటినీ వేసుకుందాం నూనెలో. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందామండి అన్నిటినీ. స్లోగా కలుపుకుందాం. ఈ విధంగా అన్నిటిని తిప్పుకుందామండి.
ఇది రెండో వైపు కూడా చక్కగా కాలిందండి. ఇప్పుడు అన్నిటినీ తీసేసుకున్నాం. మన పన్నీర్ టిక్కా రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. సాస్తో టేస్ట్ చేద్దామండి ఎలా ఉంది. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుందండి. మీరు కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయటం మర్చిపోకండి. మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.